Hello guys, today we have discussed the topic of boats and streams, right? In boats and streams there is two things, up speed and down speed. So we have to consider one river and there is a boat. So we have to consider this boat speed is u and this river speed is v. So here what is the downstream speed? So downstream means the direction of a river and boat is same direction, so these both speeds are added anamata. So boat speed u plus river speed v, kilometer per hour, right? Next, boat upstream speed. Upstream speed means boat direction and river direction is opposite direction. The both are opposite direction. So here is u minus v, kilometer per hour, right? Next, the speed of the boat in still water is, there is a formula adding this and this one, so finally we get a of a plus b, right? Next, speed of stream అన్నాడు. సో హియర్ ఈజ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏబి అనేది ఏంటో మనం ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూద్దాం, సరేనా? ఓకేనా? సో హియర్ ఈజ్ ద 4 formulas of boats and streams. There is important formulas and a man can swim downstream 12 km per hour and upstream 14 km per hour, and his speed in still water. So what is the question? A man can swim, ఒక మనిషి అనేటోడు స్విమ్ చేసేటు, వాని యొక్క డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చిండు, 12 km per hour ఇచ్చిండు, అండ్ అప్ స్ట్రీమ్ ఎంత 14 km per hour. ఏమనుకోనంటే వాడి యొక్క స్పీడ్, వాటర్లో ఉన్నప్పుడు వాడి యొక్క స్పీడ్ ఎంతనో అనుకోమంటాడు. ఓకే, వాటర్లో ఉన్నప్పుడు వాడి యొక్క స్పీడ్ ఎంత అనేది మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండు? డౌన్ స్ట్రీమ్ ఇచ్చిండు 12 km per hour, అప్ స్ట్రీమ్ ఇచ్చిండు 14 km per hour ఇచ్చిండు. సో మనం కనుక్కునేది ఏంటంటే స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. సో వాటర్లో ఉన్నప్పుడు వాడి స్పీడ్ కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే బోట్ స్పీడే వానికి వస్తుంది కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ద బోట్కి ఫార్ములా ఇచ్చేసి ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏ అంటే ఏంది మనకి? ఏ అంటే స్ట్రీమ్, ఏ ఈక్వల్ టు 14 km per hour, b equal to 12 km per hour. Okay, a is the upstream, the downstream, b is the downstream. So off into a value anta 14 plus 12, so off into 26. This 26. So 2 1s are 2 13s are there. So the answer is 13 km per hour అన్నమాట. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్, a man can row 40 kilometers distance in 5 hours and 28 kilometers upstream in 7 hours. The speed of the stream is అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిందంటే 40 kilometers డిస్టెన్స్ ఇచ్చిండు, ఆ డిస్టెన్స్ 5 hours కంప్లీట్ చేస్తామని చెప్పిండు. నెక్స్ట్
28 కిలోమీటర్స్ ఇచ్చిండు. అండ్ దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్, అంటే ఇది అప్ స్ట్రీమ్ 7 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. సో ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అన్నాడు, స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిందంటే డిస్టెన్స్ అండ్ టైం ఇచ్చాడు. సో డిస్టెన్స్ టైం ఇచ్చింది. సో మనం ఏం కనుక్కోవాలి, యాక్చువల్లీ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి. సో డౌన్ స్ట్రీమ్ అనుకోవాలంటే మనకి ఏమేమి ఇచ్చింది, ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 40 కిలోమీటర్స్ ఇచ్చిండు. సో టైం ఎంత ఇచ్చిండు, 5 అవర్స్ ఇచ్చిండు. సో డౌన్ స్ట్రీమ్కి ఏమవుతుందంటే ఇట్లా డిస్టెన్స్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డిస్టెన్స్ బై టైం చేస్తే వచ్చేది స్పీడ్ కదా మనకి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది మనకి. ఓకే, 8 km/h, రైట్. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు అనుకో, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చిండు, డిస్టెన్స్ 28 ఇచ్చిండు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చిండు, 7 అవర్స్ ఇచ్చిండు. సో 4 km/h అన్నమాట. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమనుకున్నాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్కి ఫార్ములా అయింది మనకి, స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు. స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు అనుకో, స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 8 - 4 కదా, అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ అనమాట. సో హాఫ్ ఇంటూ 4 కదా, సో హాఫ్ ఇంటూ 4. సో ఏమొస్తుంది, 2 1s అండ్ 2 2s 2 km/h వస్తుంది అనమాట, రైట్. దిస్ ఈస్ ఆన్సర్. ఓకే, a boat running downstream covers 150 kilometers in 5 hours, while for covering the same distance upstream it takes the 15 hours and the speed of the boat అన్న. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, డౌన్ స్ట్రీమ్ కవర్స్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ 5 అవర్స్ ఇచ్చిండు. అండ్ కవరింగ్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ యొక్క టైం ఎంత ఇచ్చిండు మనకి, 15 kilometers ఇచ్చిండు. సో ఏం కనుక్కున్నాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, డౌన్ స్ట్రీమ్లో ఏమేమి ఇచ్చిండు, డిస్టెన్స్ 150 kilometers అండ్ టైం వచ్చేసి 5 hours. అండ్ అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ సేమ్ అన్నాడు కాబట్టి 150 తీసుకోవాలి, టైం వచ్చేసి 15 hours. ఓకే, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ టైం ఇచ్చినప్పుడు స్పీడ్ కావాలి కదా మనకి, D/TS స్పీడ్ వస్తుంది. సో 150/5 30 km/h వస్తుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అన్నాడు, అప్ స్ట్రీమ్లో 150/15 అంటే 10 వస్తుంది, 10 km/h, 10 km/h, రైట్. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ తెలుసు, అప్ స్ట్రీమ్ తెలుసు. సో ఏమనుకో, స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్కి ఫార్ములా అయింది, బోట్ స్పీడ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A + B, రైట్. హాఫ్ ఇంటూ 30 + 10, హాఫ్ ఇంటూ 30 + 10 40 కదా, హాఫ్ ఇంటూ 40. సో 2 1s 2 20s 40. సో 20 km/h. సో ద ఆన్సర్ ఈస్ 20 km/h. A streamer goes downstream from one port to another in 4 hours. It covers the same distance upstream in 5 hours. If the speed of the stream is 12 km/h, the distance between the two ports is another. So here what is this? A streamer goes the downstream from one port to another port in 4 hours another. So it covers the same distance upstream in 5 hours అన్నాడు.
if the stream of the if the speed of the stream is 12 kilometers per hour, the distance between the ports is అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే డౌన్ స్ట్రీమ్ అనేది 1 పోర్ట్ ఆన్ ద పోర్ట్ చేరడానికి డౌన్ స్ట్రీమ్ అనేది 4 hours పట్టింది. అలాగే సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్లో 5 hours పట్టింది. సో మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చిండు, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చిండు, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చిన ఎంత 12 kilometers per hour ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ports అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి తీసుకున్నాం అనుకో, ఈ 2 ports అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడు 4 hours పట్టింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ 5 hours పట్టింది. ఓకే, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చిండు, స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చిండు 12 ఇచ్చిండు, 12 kilometers per hour ఇచ్చిండు. ఓకే, సో ఏమనుకోమనంటే ఈ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మనకి ఏమేమి ఇచ్చిండో చూద్దాం. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్లో తీసుకుందాం. డౌన్ స్ట్రీమ్లో మనకి ఇచ్చిన ఏంటివంటే టైం ఇచ్చిండు, టైం ఈక్వల్ టు 4 hours అని ఇచ్చిండు. సో మనకి డిస్టెన్స్ తెలియదు కాబట్టి డిస్టెన్స్ని డి అనుకుందాం, రైట్. సో డౌన్ స్ట్రీమ్లో ఇప్పుడు స్పీడ్ కనుక్కుంటే ఏమొస్తుంది, స్పీడ్ ఈక్వల్ టు డి/టీ కదా, సో డి/4 అనమాట. ఓకే, నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్లో ఏమొస్తుంది, టీ అనేది 5 hours ఇచ్చిండు. సో టీ అనేది 5 hours ఇచ్చిండు. సో డిస్టెన్స్ కూడా సేమ్ కాబట్టి డి అని తీసుకుందాం, డి/5 అన్నమాట, డి/5. సో ఇక్కడ ఏం అనుకుందాం మనం, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చిండు, స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు 12 kilometers per hour, ఈక్వల్ టు 12 kilometers per hour. Okay, so what is the formula for stream speed? Half into a minus b, half into a minus b, half into a minus b equal to 12. So what is the a అనేది డౌన్ స్ట్రీమ్ అండ్ b అనేదేమో అప్ స్ట్రీమ్. సో హాఫ్ ఇంటూ d/4 minus d/5 equal to 12. సో 4 and 5 యొక్క కాసా ఎల్సిఎం ఏమవుతుంది, 20 అవుతుంది. సో 5d minus 4d/20 ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఏమవుతుంది, 1/2ని 2 తీసుకొస్తాము. 5d minus 4d ఏమవుతుంది, 1d అవుతుంది. సో 2ని ఇటు గుంజుకొస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో d/20 ఈక్వల్ టు 12 into 2. ఓకే, 12 into 2. సో d ఈక్వల్ టు 24. 12 into 2 అంటే 24 కదా, 24 ఇంటూ ఈ 20ని ఇటు తీసుకురావాలి, ఈ 20ని ఇటు తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది. 24 into 20 ఈక్వల్ టు డి ఈక్వల్ టు 480 kilometers. డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్స్లో ఉంటుంది, kilometers. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోర్ట్ ఈజ్ 480 kilometers.